హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఎలా ట్రేడ్ చేశారు? సో మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు మార్కెట్ ఒక ఒక బిగ్ మొమెంటం ఇస్తుంది ఈరోజు, ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అని చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నట్లే మనకి అప్ సైడ్ మొమెంటం ఇచ్చిందండి. సో చాలా బ్యూటిఫుల్గా వన్ వే ర్యాలీ జరిగింది, చాలా బ్యూటిఫుల్గా. అసలు ఇలాంటి టైమ్స్లో మనం చాలా బాగా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. చూసారా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని అరౌండ్ ఈ జోన్లో సపోర్ట్ చూడండి, విక్తో సపోర్ట్ తీసుకొని ఎంత బాగా మన రెసిస్టెన్స్ 1ని బ్రేక్ చేసి ఎలా పైకి వెళ్ళిందో. సో నేను ఇలా వెళ్ళింది కదా, అండ్ మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ అండ్ అగైన్ బ్రేక్అవుట్ చేసి అగైన్ మళ్ళీ పుల్ బ్యాక్ అండి. నేను ఈ క్యాండిల్ డోజీ ఫామ్ చేసింది కదా, అరౌండ్ రెడ్ క్యాండిల్. ఈ క్యాండిల్లో నేను నా ఇంట్రాడే పొజిషన్స్ నేను ఎగ్జిట్ అయిపోయానండి. అండ్ నేను బడ్జెట్ డే రోజు నేను 700 కాల్ తీసుకున్నాను, 24,000 కాల్ తీసుకున్నాను 700కి అని చెప్పాను కదా. సో అది ఈరోజు ఇక్కడికి ఎండ్ ఆఫ్ ద మార్కెట్కి ఈ జోన్లో 1,006 దగ్గర క్లోజ్ అయిందండి. సో నేను ఆ పొజిషన్స్ కూడా నేను ఎగ్జిట్ అయిపోయాను. అండ్ ఇంట్రాడేలో కూడా నేను కాల్ సైడే నేను ఆప్షన్ తీసుకున్నాను, బై చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఈరోజు వర్క్ అయింది. అండ్ మీకు నేను చెప్పిన అనాలిసిస్ ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ నా అనాలిసిస్ యాజ్ పర్ నేను చెప్పినట్లుగానే మార్కెట్ బిహేవ్ చేస్తుందా, మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తుందా అనేది కూడా నాకు కామెంట్లో చేయండి, ఓకేనా? సో దట్ నాకు తెలుస్తుంది, ఓకే నా అనాలిసిస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని నాకు అర్థమవుతుంది, ఓకేనండి. నేను మీకు సండే రోజున నేను ట్రేడింగ్ స్టార్ట్ అయ్యే బిఫోర్ మనం ఏమి ఒక 5 పాయింట్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోని మీరు తప్పకుండా చూడండి, ఓకేనా? మీరు వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేస్తే ఇది ఇంకా యూజ్ అయ్యే వాళ్ళకి మీరు రిఫరెన్స్గా యూట్యూబ్ పంపిస్తూ ఉంటుందండి, షేర్ చేస్తుంది. సో ఇంకా చాలామందికి యూజ్ అవ్వచ్చు. సో మీరు ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇది నా వన్ ఆఫ్ ఫేవరెట్ ఇండికేటర్ అండి. నేను విచ్ ఐఎమ్ యూజింగ్ దిస్ సిన్స్ పాస్ట్ 3 years అండి. సో చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. అండ్ బ్యాక్ టెస్టింగ్ కూడా నేను చేశాను ఇది, అండ్ నేను లైవ్ మార్కెట్లో చేశాను. సో దీన్ని నేను బేస్ చేసుకొని నా మెయిన్ డెసిషన్స్ అనేవి నేను తీసుకుంటాను. చూసారా, ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ ఈ జోన్లో మనకి చూసారా, ఈ జోన్లో నాకు బయింగ్ సిగ్నల్ ఇచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఈ రెండు క్రాస్ అవ్వాలండి, ఈ రెండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అవ్వాలి. సో అప్పుడు మనం బై సిగ్నల్ మనము కాల్ సైడ్ మనం పొజిషన్స్ తీసుకోవాలి. కానీ నేనైతే తీసుకోలేదు, నాకు నిన్న సిగ్నల్ చూపించిన. నేను ఎందుకు తీసుకోలేదు అంటే ఎప్పుడైనా నాకు మార్కెట్ అరౌండ్ చూసారా, ఇదిగో ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్లో మనకి ఇలా రిజెక్షన్ ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా లెగుస్తుందండి. సో ఆ టైంలో అది చాలా బుల్ రన్ చేస్తుంది. అలాంటి టైమ్స్ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకే నేను సిన్స్ 2 months పాస్ట్ 2 days నుంచి నేను ట్రేడింగ్ చెయ్యను. అందుకే ఈ మొమెంటం కోసం నేను యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఇచ్చింది, ఇవ్వలేదు, అదిగోండి సపోర్ట్ తీసుకొని మనకి మూమెంటం చూపించలేదు, అందుకే నేను చేయలేదు. నేను ఇక్కడ కూడా నేను సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేశాను. సో బట్ ఈరోజు మాత్రం బ్యూటిఫుల్గా సపోర్ట్ తీసుకొని విక్ చూపించగానే నేను ఇమ్మీడియట్లీ నేను ఇంట్రాడే కాల్స్ నేను ఎక్కేసానండి. సో ఇంట్రాడేలో నేను క్యాప్చర్ చేశాను, అండ్ పొజిషనల్లో నేను బడ్జెట్ డే రోజున చేసింది కూడా నేను క్యాప్చర్ చేశానండి. సో మీరు ఎలా ఈరోజు ట్రేడింగ్ ప్లాన్ చేశారు, మీ ట్రేడింగ్ ఎలా వర్కౌట్ అయింది, నేను చెప్తున్న అనాలిసిస్ మీకు ఏమైనా యూజ్ అవుతుందా? ఒకవేళ యూజ్ అవుతే మీరు కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే నేను చేస్తుంది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, నైస్ అని నేను కొంచెం మోటివేట్ అవుతాను, ఓకేనా అండి? కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇన్ దట్ వే ఓన్లీ మన యూట్యూబ్ వేరే వాళ్ళకి ఇది షేర్ చేస్తుంది. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూడండి అని ఇంకో 10 మందికి యూజ్ అవ్వచ్చు, ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ వన్ మోర్ థింగ్, గోట్ లైఫ్ అని నెట్ఫ్లిక్స్లో మూవీ రిలీజ్ అయిందండి. అసలు బ్యూటిఫుల్ స్టోరీ, ఎంత బాగా తీసాడంటే చాలా బాగుంది. మీరు అలా
మూవీలోకి వెళ్ళిపోతారు. మీ సరౌండింగ్స్ మీరు ఇంకా గుర్తు ఏమి ఉండదు. మూవీ అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను ఈరోజు చూస్తాను. అండ్ యాక్చువల్గా నేను థియేటర్లో చూశాను. అగైన్ నేను మళ్ళీ ఈరోజు చూస్తాను. సో మీరు కూడా చూడండి, చాలా బాగుంది. సో సాటర్డే సండే కదా, ఎంజాయ్ చేయండి, రెస్ట్ తీసుకోండి, కొంచెం పీస్ఫుల్గా బయటకు వెళ్ళండి, నేచర్లో తిరగండి. సో మళ్ళీ మండేకి ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. గుడ్